హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మా మల్లె చెట్టు గురించి చెప్పాలనుకుంటున్నాను. మల్లె చెట్టు అంటే నా దగ్గర ఎన్ని రకాల మల్లె చెట్లు ఉన్నాయి వాటి గురించి చెప్పాలనుకుంటున్నాను. చూసారా, ఇదొక రకం మళ్ళీ. ఇది విరజాజి అండి. విరజాజి అంటే ఇది కూడా సన్నజాజిలాగా ఉంటుంది, కాకపోతే మొగ్గు కొంచెం పెద్దగా వస్తుంది. ఇవి 2-3 డేస్ అయినా పువ్వులు ఇలానే ఉన్నాయండి చెట్లు. ఇవి నిన్న మొన్నటి నుంచి విచ్చుకున్న పువ్వులు ఇవి. ఇవి పువ్వులన్నీ పూసేసిన తర్వాత మళ్ళీ ఆకులన్నీ మంచిగా తీసుకుంటే మళ్ళీ పువ్వులు వచ్చేస్తాయండి. ఇది కాకడా మళ్ళీ కాదండి, ఇదేమో విరజాజి. విరజాజిలోన లావుగా ఉంటుంది, మల్లెపూలోనే ఉంటుంది, కాకపోతే ఇది కూడా 2-3 డేస్ వరకు ఉంటుందండి మల్లె చెట్టు. అది ఒక కుండీలో పెట్టాను, ఇది ఒక కుండీలో పెట్టాను. ఇప్పుడు ఇంకొక మల్లె చెట్టు చూపిస్తాను చూడండి. ఇది నేను పెద్ద కుండీలో పెట్టుకున్నాను. ఇది పెద్ద కుండీలో పెట్టుకున్నా అంటే ఇది నాది ఫస్ట్ మల్లె చెట్టు అండి. పువ్వులన్నీ అయిపోయి మళ్ళీ ఆకుని తీసుకోవాలి, కాకపోతే ఇంకా ఉన్నాయి.
ఇది పెద్ద కుండీలా ఉంది కాబట్టి దానికోసం నేను ఏం చేస్తానో చెప్తాను చూడండి. చూడండి, ఆవు పేడ ఉంటుంది కదా, ఆవు పేడ పిడకలను తీసుకొచ్చి చూడండి చెట్టు మొదల్లో పెట్టాను అనమాట. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే వాటర్ వేసిన ప్రతిసారి అది అలా తరుచుకుంటూ దాంట్లో ఉన్న బలం అంతా చెట్లకు వెళ్తుంది. చూసారా, 2 పెట్టాను, ఒకటి మెల్ట్ అయిపోయింది ఆల్రెడీ, ఇది ఒకటి ఉంది. అందుకోసం ఇది పెద్ద గుండెలో ఉంది కాబట్టి పెద్ద పెద్ద పువ్వులు వస్తుంది చూడండి. చూసారా చూసారా సైజ్ కూడా పెద్దదిగా వస్తుంది చూడండి. ఇప్పుడు వేరే చెట్టు గురించి చెప్తాను కదండి. చూసారా, ఇది ఒక వీరజాజ్ అండి. ఇప్పుడు నేను చిన్న చెట్టు చూపించాను కదా, అందులోనే ఇది పెద్ద చెట్టు. ఇది ఇప్పటికి 4 years అయిపోతుందండి నేను ఈ చెట్టు పెట్టుకొని. చూసారా, ఇది అక్టోబర్ వరకు పూలు పూస్తుందండి. మళ్ళీ పువ్వులన్నీ పూసేసిన తర్వాత ఆకులన్నీ తీసుకుంటే మళ్ళీ పూలు పూస్తుంది మంచిగా. చూసారా, చెట్టు నిండా పూలు ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఈ 2 కొమ్మలు పూసేసాయండి. ఇప్పుడు ప్రస్తుతానికి రెస్ట్లో ఉన్నాయి, చిగురులు వస్తున్నాయి దానికి మళ్ళీ. ఆ 2 కొమ్మలు ఫస్ట్లో పూసాయి, ఇప్పుడు ఇవన్నీ మంచి మొగ్గలతో ఉన్నాయి చూడండి. ఇవన్నీ మొగ్గలతో ఉన్నాయి. నేను ఈ చెట్టుకి ఏంటి ఇస్తాను అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ పూలండి పూసిన 3 days వరకు మల్లి చెట్లు యాక్చువల్గా ఏంటంటే ఈవినింగ్ పూసి నెక్స్ట్ డే మార్నింగ్కి బాగానే విచ్చుకుంటాయి. కాకపోతే ఈ మల్లి చెట్టు ఏంటి అంటే 3 days వరకు పూలు ఎలానే ఉంటాయండి. ఇది నిన్నటి పూలు, ఈరోజు పూలు 2 కలిపి. కాకపోతే ఈరోజు కొంచెం ఎక్కువ పూసాయి. మీకు కనిపిస్తున్నాయి పూలు చూడండి, ఎండ పడుతుంది కదా అందుకోసం. ఇప్పుడు ఒక 100 పూలు ఉంటాయండి ఇవి. చూడండి, ఒక్క పువ్వు ఎంత పెద్దగా ఉంది చూడండి. చూడండి, ఇలా ఎండిపోయిన కొమ్మలన్నీ కట్ చేసుకోవాలి. చెట్ల మధ్యలో ఇలా కొమ్మలు ఎండిపోతాయి, దాన్ని చూసి మనం కట్ చేసి తీసుకోవాలి. దానికి మంచిగా ఎండ తగలాలి 8 రోజుల వరకు, మళ్ళీ 8 గంటల వరకు ఎండ బాగా తగలాలి. చూస్తారా పూలు ఎలా ఉన్నాయో, మంచి స్మెల్ వస్తుందండి. మాకు తెలిసినంత వరకు ఇలాంటి మల్లె చెట్టు ఒకటి ఉంటే చాలండి. చూసారా పువ్వులు ఎంత పెద్ద పెద్ద పూస్తున్నాయో. మళ్ళీ మొగ్గలు కూడా చూడండి, ఒక్క కొమ్మకి ఒక్క రెమ్మకి చూడండి 10 మొగ్గలు వచ్చాయి. చూడండి, ఇటు నుంచి కంటే చెట్టు అటు నుంచి బాగా కనిపిస్తుంది చూడండి. మల్లె చెట్లు, మల్లెపూలు.
ఈ చెట్టు నేను కొని 4 years అవుతుంది. ఇలా ఎండిపోయిన కొమ్మలు ఉంచుకోడు, తీసేయాలి. చూడండి, చూడండి ఇంకా ఉన్నాయి, చూసుకొని తీసుకోవాలి. ఇవి గాలికి ఈ గోడ తగిలి ఇలాగా గీరుకొని సగం ఎండిపోతున్నాయండి. చూసారా, మీకు దూరం నుంచి చూపిస్తాను చూడండి. చెట్టు చిన్నదిగా ఉన్నప్పుడు నేను ఏంటంటే ఒక కర్ర పెట్టి దానికి సపోర్ట్ ఇచ్చాను. ఇప్పుడు అది పెద్ద అయిపోయింది. మళ్ళీ చెట్టుకి మంచిగా అంత నీట్గా ఉంచుకోవాలి, మళ్ళీ కట్ చేసుకోవాలి. ఇది ఇంకొక వెరైటీ అండి, చూడండి. ఇది సన్నజాజి చెట్టు. సాయంకాలం పోస్తుంది, మార్నింగ్ 10-11 వరకు ఉంటుంది. చెట్టుకు ఉంది కాబట్టి 12 గంటల వరకు ఉంటుంది ఫ్రెష్గా. తీస్తే మాత్రం వాడిపోతాయి. ఇవి ఆల్రెడీ పువ్వులన్నీ పూసేసాయండి. పూసేసిన తర్వాత ఏంటంటే నేను కొమ్మలన్నీ కట్ చేసుకున్నాను. కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చాయి. కొత్త చిగురులతో మళ్ళీ కొత్త మొగ్గలు వచ్చాయి. చూడండి, మళ్ళీ చెట్టు నిండా ఇలా పూస్తూనే ఉంటుంది. చూసారా, దీనికి ఇలాగా కొమ్మలు వస్తాయండి. ఈ కొమ్మ వచ్చేటప్పుడు ఏంటంటే మనం ఏదైనా ఒక చెట్టుకి తాడు కొట్టుకొని మీదకి ఎక్కించామంటే అంత చక్కగా మేడ మీద కూడా పూలు పూస్తాయండి. నాకు నిండు చెట్టు ఉన్నదే మేడ మీద కాబట్టి అదే కింద పెట్టుకొని మేడ ఎక్కిస్తే మాత్రం ఈ చెట్టు మంచిగా ఎక్కి మేడ మీద పూలు పూస్తుంది. నాకు కింద ఎండ తగలదు కాబట్టి నేను మేడ మీద పెట్టుకున్నాను. కాకపోతే ఇలా ఎండిన కొమ్మ ఒకటి పెట్టుకున్నాను. చూడండి, ఎండిన కొమ్మ ఒకటి తెచ్చి పెట్టుకొని దానికి ఇలా ఎక్కించాను అన్నమాట. ఎండిన కొమ్మ ఒకటి ఉంటే తెచ్చిపెట్టి దానికి ఎక్కించాను. చూడండి, చూసారా ఎంత లావుగా వచ్చిందో. చూడండి, కాకపోతే ఇక్కడతోనే స్టాప్ అయిపోయిందండి. దానికి ఇప్పుడు పువ్వులన్నీ పూసిన తర్వాత చూడండి, ఇలాంటి ఈ కొమ్మకి మనం ఏదైనా ఒకటి తాడు కట్టి ఎక్కించామంటే మంచి పూస్తాయి. కాకపోతే నాది ప్లేస్ లేదు కాబట్టి నేను ఇక్కడే సెట్ చేస్తాను. చూడండి, ఇది గ్రో బ్యాగ్. ఇది 18x18 గ్రో బ్యాగ్ అండి ఇది. ఎందుకంటే ఈ సన్నజాజి చెట్టు ఎప్పుడు మనం కొంచెం పెద్ద ప్లేస్లోనే పెట్టుకోవాలి. మీకు చూపిస్తాను చూడండి, చెట్టు మొదలు ఎలా ఉందన్నది. చూడండి, చెట్టు మొదలు ఇది. నేను ఈ చెట్టు నర్సరీలో తీసుకున్నానండి. మాకు ఇక్కడ ఒరిస్సాలో దొరకదు, నేను ఆంధ్ర నుంచి తెచ్చుకున్నాను. ఒకటి కాదండి, 2 తెచ్చుకున్నాను. ఒకవేళ చనిపోయినా కూడా 2 ఉంటే పనికి వస్తుంది అంటే అవి 2 కూడా బ్రతికేసాయి. 2 కూడా ఇక్కడ ఒక ప్లేస్లో పెట్టుకున్నాను, వేరే ప్లేస్లో ఒకటి పెట్టుకున్నాను. చూపిస్తాను చూడండి. ఇది వేరే సన్నజాజి చెట్టు, సేమ్ 18x18 బ్యాగ్లోనే పెట్టాను. చూడండి, చూసారా, అది పెద్దదైంది, ఇది కొంచెం పెద్దది అవ్వలేదు. అది ఎందుకు అవ్వలేదు కూడా చెప్తాను చూడండి.
చూడండి, ఇది నేను ఏ గ్రో బ్యాగ్లో తెచ్చుకున్నానో ఆ గ్రో బ్యాగ్లో వదిలేసానండి. అంటే నేను మొక్క కొనేటప్పుడు బ్లాక్ కలర్ కవర్ ఇస్తారు కదా, ఆ కవర్లోనే మా ఆడపడుచుకి ఇద్దామని ఇది ఉంచానండి యాక్చువల్గా. ఆవిడ వచ్చేసరికి లేట్ అవుతుంది, మళ్ళీ వేసవికాలంలో మళ్ళీ రిపోర్టింగ్ చేస్తే మళ్ళీ మొక్క చనిపోతుంది అనేసి నేను మళ్ళీ పెట్టేశాను. మళ్ళీ కావాలంటే మళ్ళీ వైజాగ్ వెళ్ళేటప్పుడు మళ్ళీ మా ఆడపడుచు కోసం వేరే తీసుకొస్తాను. చూడండి, దీనికి ఇలా ఎక్కించాలన్నమాట. కర్రైనా సపోర్ట్ ఇవ్వాలి. దీనికి ఇక్కడ నేను తాడు కట్టి నేను ఎక్కిద్దామని దీంట్లో పెట్టాను. చూడండి, మొగ్గలు నిండుగా వచ్చినాయి. అది పెట్టి 3 months అవుతుంది, ఇది పెట్టి 4 months అవుతుంది. అంటే ఒక 4 months మధ్యలో గ్యాప్ ఉండిపోయింది. అందుకోసం చెట్టు పెద్దది చిన్నది ఒకటి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ మొక్కలకు నేను ఏంటి ఇస్తున్నాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. చూసానండి, ఇది వంటగదిలో ఉన్న వెజిటబుల్ది పీల్స్ అండి. ఇది టీ పొడి నేను బాగా కడిగి తీసుకొచ్చి పెట్టాను. ఇది గుడ్డు ఉంటుంది కదా, మనం ఆమ్లెట్ వేసుకున్నా బాయిల్ చేసుకున్నా. చూడండి, దానికి ఇలా పౌడర్ చేసుకోవాలి. ఎందుకు పౌడర్ చేసుకోవాలి అంటే, ఆ గుడ్డు దక్కలు అలాగా వేయకూడదు. ఎందుకు అంటే పక్షులు వాటిని తీసుకెళ్ళి మేడ మొత్తం చేస్తాయి కాబట్టి. అందులో అలాగా గుడ్డు తొక్కలు వేయడంలో కూడా ఏం వాల్యూ ఉండదు. ఇలా పౌడర్ చేసుకుంటే ఏంటంటే మనం ఎందుకోసం ఇస్తున్నాం అనేది మొక్క మొదల్లోకి వెళ్ళి దానికి ప్రయోజనాలు ఉంటాయండి. ఇలా వేసుకుంటే మన మొక్క వేర్లోకి కలిసి కొంచెం బలం, కాల్షియం వస్తుంది. చూసారా, దానికి కొంచెం ఎండబెట్టేసి వేయాలి. చూడండి, ఇది డిఏపి అండి. ఇది కూడా మొక్క మొదల్లో ఇచ్చుకోవాలి. దాని తర్వాత బియ్యం కడిగి నీళ్ళు ఉంటాయి కదా, అవి కూడా మొక్క మొదల్లో వేసుకోవాలి. చూడండి, చెట్టు మొదల్లో ఇలాంటి మొక్కలని తీసుకోవాలి. మట్టిని ఇలా లూజ్ చేసుకోవాలి. చూడండి, చూడండి, ఎప్పుడు మొక్క మొదల్లో ఇవ్వకూడదు, సైడ్లో ఇచ్చుకోవాలి. చూస్తారా, దాని మీద ఇప్పుడు మట్టి పోసి కవర్ చేసేయాలి. మీకు ఈ చెట్ల పూలన్నీ తీసి మీకు వీడియో లాస్ట్లో పెడతాను. ఒక చెట్టుకి ఎన్ని పూలు పూస్తున్నాయి అనేది మీకు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీ వీడియో మీకు నచ్చితే కొంచెం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్తే. ఉంటాను, బాయ్.